జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును. అంటే నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వస్తాను. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? నువ్వు జాగరూకుడవై ఉండాల. నువ్వు జాగరూకుడవై ఏం చేయాలంట? ఏ గడి నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నువ్వేం చేయాలా? అపవిత్రపరచుకోకుండా, వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా ఉండాలి. అపవిత్రపరచుకోని మనుషులు నీ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంట? ఎప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. జయించువాడు, ప్రతి ఒక్కరు జయించువాడు అని ఉంటది కదా గ్రంథంలోని. అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. అంటే దేవుడు మనకి ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు నేను జయించు వారంగా ఉండాలి. ఆమె జయించింది కాబట్టి ఆమె పేరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కింది. ఈ రోజు నీ దినదిన జీవితంలో, నీ సేవా జీవితంలో, నీకున్న కుటుంబ జీవితంలో